హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ గంజ్ లో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే పోలీసులు, ఫైర్ డీఆర్ఎఫ్ సిబ్బంది 3వ అంతస్తులో చిక్కుకున్న నెల రోజుల చిన్నారి సహా 8 మందిని స్కై లిఫ్ట్ తో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. దాదాపు 4 గంటలకు పైగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయన్నారు ఫైర్ సిబ్బంది. ఇది ఒక గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఇక్కడ ఫైర్ అవుతుందని సమాచారం వచ్చింది. మాకు సమాచారం రావడంతోనే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఫైర్ టెండర్స్ని టర్న్అవుట్ చేశాము. తర్వాత ఫైర్ యొక్క తీవ్రతను బట్టి ఇంకా వేరే బండ్లను టర్న్అవుట్ చేశాము. మేము వచ్చేసరికి దాదాపు 8 మంది బిల్డింగ్ లోపల ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చి మా యొక్క లాడర్ సహాయంతో వాళ్ళని బయటికి తీసాము. అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని తీసి వెంటనే నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ యొక్క కండిషను స్టేబుల్గా ఉంది అని చెప్తున్నారు. లోపల ఎవరు లేరని చెప్తున్నారు. బహుశా ఉండకపోవచ్చు. ఫైర్ ఎలా జరిగింది, ఎక్కడ మొదలైంది అనేది ఖచ్చితంగా చెప్పలేమండి. ఫస్ట్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మేము భావిస్తున్నాము. 6 బండ్లు టర్న్అవుట్ చేశాము. సుమారు 40 మంది సిబ్బంది, అదేవిధంగా బ్రాంటో స్కై లిఫ్ట్ వెహికల్, మనం రీసెంట్గా కొన్న రోబోట్ కూడా తీసుకొచ్చాము. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది. కంప్లీట్గా ఆర్పి మొత్తం సెట్ చేసి అంత కంట్రోల్ చేయడానికి ఇంకో 2 గంటలు పట్టవచ్చు అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అండి, అది మనకు న్యూటెస్ట్ టెక్నాలజీ అనేది ఎప్పుడు ఉపయోగకరంగానే ఉంటుంది. 8:30-9 बजे ऐसा फ़ोन करे थे मेरे को, मेरा भाई फ़ोन करा, आग लग गई बोले तो मैं यहाँ पर ही से मेरा घर मैं आया था। तो फिर 100 डायल करे तो जब भी कोई भी लिफ्ट नहीं करा तो मैं इधर से चढ़ के लेके आएंगे बोल के यहाँ पर सीढ़ी लगाया था, लेकिन वो नहीं वर्कआउट हुआ। तो बाद में आया फायर ब्रिगेड वगैरह है तो जाके निकाल के आया। 7-7:30 बजे नीचे वाले भी पुकार रहे थे आग लग रहा है, वहाँ पे आग लग रहा है। उन लोगों को क्या ऊपर रहते ना, आवाज़ नहीं जाता, तो उन लोग रोज़ 10 बजे उठते, तो 9 बजे उठे जब देखे तो आग आ रहा बोल के नीचे का डोर बंद रहता कभी भी। थोड़ा रात में दुकान का सामान आया तो फर्स्ट फ्लोर पे रखे। హైదరాబాద్ పాత బస్తీ అఫ్జల్గంజ్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఫైర్ సిబ్బందితో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచించారు రాజాసింగ్. ప్రతి ఒక్క ప్రాణాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళందరూ లాడర్ తెచ్చుకొని అన్ని వాళ్ళు మిషన్లు తెచ్చుకొని అందరినీ వాళ్ళు కాపాడుతున్నారు. దాదాపు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, మంటలు చాలా హెవీగా బయటికి వస్తుంది. ఇప్పుడైతే మనకు కంట్రోల్ కనబడుతుంది. కానీ ముందు ఇట్లాంటి ప్రమాదం జరగదు అంటే కొద్దిగా హౌస్ హోల్డ్ కూడా కొద్దిగా వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే కింద గోదాములు పెట్టుకొని పైన వాళ్ళు ఉంటున్నారు. అసలు ఫైర్ గురించి కూడా ఏం ప్లానింగ్ లేదు, ఏం ఆలోచన లేదు. దానివల్లనే ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసం ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి హౌసెస్ అన్ని ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైర్ గురించి కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.